సమ్మర్ స్పెషల్ సేమియాతో పుల్లైస్. మీలో ఎంతమందికి సేమియా పుల్లైస్ ఇష్టమో కామెంట్లో చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే సేమియాతో పుల్లైస్ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సేమియా వేసుకున్నాను. సేమియా వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోగా జీడిపప్పు అలాగే బాదంని ఈ విధంగా చాలా కోర్సుగా గ్రేట్ చేసుకోవాలి. లేదంటే మీరు మిక్సీలో అయినా సరే కోర్సుగా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చిన్నగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా మనకి సేమియా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. సేమియా అనేది మాడిపోకుండా చూసుకోండి. ఈ విధంగా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఒక 2 కప్స్ వరకు మిల్క్ని యాడ్ చేసుకున్నాను. అంటే ఇది 1/2 లీటర్ వరకు ఉంటుంది. మిల్క్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి బాయిలింగ్కి వచ్చిన తర్వాత సేమియా అనేది మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడకకూడదు, మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇందులోని ఒక 2 టీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ అండ్ అలాగే మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా కాజు అండ్ బాదాంని కూడా వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. నేను ఇక్కడ తక్కువ షుగరే యూస్ చేశాను. మీకు కావాలంటే ఇంకొక 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదా, అది అనేది ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి. అలాగే ఇది మిగట కట్టకుండా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోని వెనిలా ఎసెన్స్ ఒక 2-3 డ్రాప్స్ వరకు వేసుకున్నాను. అలాగే ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనకి థిక్నెస్ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అలాగే మనకి చల్లగా అయ్యేటప్పుడు కూడా మిగడ కట్టకుండా చూసుకోవాలి. చల్లగా అయిన తర్వాత చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకోండి. నా దగ్గర అయితే టీ గ్లాసెస్లో ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేవు, సో నేను టీ గ్లాసెస్లో వేసుకున్నాను. ఇప్పుడు అలాగే స్టిక్స్ కూడా నా దగ్గర లేవు. నేనేం చేశానంటే ఫోక్స్ ఉంటాయి కదా, వాటిని బ్రేక్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా గ్లాసెస్లో వేసుకున్న వాటికి అల్యూమినియం ఫాయిల్స్తో ఈ విధంగా కవర్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న స్టిక్స్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఫ్రిడ్జ్లో ఒక 4 to 6 అవర్స్ వరకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో 6 to 4 అవర్స్ వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 6 అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. అల్యూమినియం ఫాయిల్స్ని రిమూవ్ చేశాను. చూసారు కదా, ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేయడం కోసం జస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసి డిప్ చేసి మనకి తీస్తే చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇంతే సింపుల్గా ఇంట్లో సేమియాతో పుల్లైస్ చేసుకోవచ్చు. ఎలా అనిపించింది రెసిపీ అనేది కామెంట్లో చెప్పండి. అలాగే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.